Hi friends, welcome to Government Jobs Portal. So మనం సింప్లిఫికేషన్ పార్ట్ 6 కి వచ్చాం. సో తప్పకుండా ముందు 5 పార్ట్స్ చూడకపోయింటే చూడండి. అలాగే టోటల్ 14 పార్ట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఏ వీడియోని కూడా మీరు మిస్ అవ్వద్దు. కింద డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ పార్ట్ 6 చూసే ముందు ఒక చిన్న ఇంటిమేషన్. అన్అకాడమీలో మీరు నన్ను ఫాలో అవ్వచ్చండి. సో దీనికి మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్ లో అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని మీరు టైప్ చేసిన తర్వాత మీకు అన్అకాడమీ లెర్నింగ్ యాప్ వస్తుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సైన్ అప్ అవ్వండి దానికి. సో సైన్ అప్ అయిన తర్వాత మీరు సెర్చ్ లోని సుమంత్ పెత్కం శెట్టి అని మీరు సెర్చ్ చేస్తే సో నా ప్రొఫైల్ వస్తుందండి. సో ఆల్రెడీ మనం ఒక 8 కోర్సెస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది అండ్ కొంతమంది ఫాలోవర్స్ కూడా మనకు ఉన్నారు అక్కడ. సో తప్పకుండా అక్కడ మనం ఏపీపీఎస్సీ అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే మన అరిథమెటిక్ అలాగే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. సో వాటన్నిటినీ కూడా మీరు ఇందులో మనం ఈ ప్రొఫైల్లో మీరు నన్ను ఇక్కడ ఫాలో అవుతూ ఖచ్చితంగా మీరు అవన్నీ చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం లాస్ట్ పార్ట్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇంకా మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు దాకా చూసాం కదా, వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ మనం చూసుకోవచ్చు. లాస్ట్ డిజిట్ ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 అవుతుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 6 అవుతుంది. 6 4 10 14 అంటే లాస్ట్ డిజిట్ 4 అవ్వాలి. సో ఇక్కడ ఏంటి 0 ఉంది, రాంగ్. 0 ఉంది, రాంగ్. సో ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు, రైట్. సో ఈజీగా మనకి సింపుల్గా మనకి ఏం తెలుసు, లాస్ట్ 2 డిజిట్స్ చూసాం అనుకోండి. ఇప్పుడు ఆప్షన్స్లో చూసుకుందాం. లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ 24 ఉంది, ఇక్కడేమో 34 ఉంది. సో మనకి లాస్ట్ 2 డిజిట్స్ ఎలాగా తెలుసు, దీనిలోనే మనకు తెలిసిపోతున్నాయి. 52 అన్న 104 అన్న మనకు బాగా తెలుసు. సో ఏం చేస్తాం, లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కుంటాం. సో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతాయి, 2 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ కాబట్టి 04 అవుతుంది. ప్లస్ ఇదేంటి లాస్ట్ 2 డిజిట్స్, ఇది 04 ప్లస్ ఇదెంత అవుతుంది లాస్ట్ 2 డిజిట్స్ 4 × 4 16 16 4 20 ప్లస్ 4 24. సో ఆన్సర్ ఏంటి, దీనికి మాత్రమే లాస్ట్ 2 డిజిట్స్ 24 ఉన్నాయి. సో ఇదే ఆన్సర్. ఇదేంటి ఆన్సర్ కాదు. ఓకే, సో ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సింప్లిఫికేషన్ అనేది ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ని చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి ఇక్కడ, సో ఇక్కడ క్లియర్గా మనకి -1 ఉంది, -1 ఉంది, 1 × 1 1. సో 1 కాబట్టి ఏం చేస్తాం, ముందు 0 1. సో ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే చూస్తాం. ఇదెంత 0 9, ఇదెంత 16 16 × 16 256 256 అంటే లాస్ట్లో 56. సో 1 + 9 10 10 + 56 66. సో లాస్ట్ 2 డిజిట్స్ 66 అవ్వాలి. సో ఇది మాత్రం అవుతుంది, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. ఓకే, సో ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట, లాస్ట్ 2 డిజిట్స్ని బేస్ చేసుకొని కూడా. ఓకే, సో వీటికి ఏంటి, మనకి షార్ట్ కట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి ఎంత ఫాస్ట్గా ఉంటామో మనం అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఓకే ఓకే ఇప్పుడు కొన్ని ప్రీవియస్ పేపర్స్లోని కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్, ఒక 5 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటి, 36251 + 43261 = క్వశ్చన్ మార్క్ ప్లస్ 0 ఉంది. సో ఇప్పుడు క్లియర్గా లాస్ట్ డిజిట్ మాత్రమే చూసాం అనుకోండి. 1 ఇది 1, ఇది ఎంత అవుతుంది 2 అవుతుంది. 2 ప్లస్ క్వశ్చన్ మార్క్లో లాస్ట్ డిజిట్ ఇది 0. సో 2 0కి ఎంత యాడ్ చేస్తే మళ్ళీ 2 వస్తుంది, 0కి 2 యాడ్ చేస్తేనే 2 వస్తుంది, రైట్. సో లాస్ట్ డిజిట్ 2 అవ్వాలి. బట్ చూస్తే అన్నిటికీ కూడా ఏముంది, లాస్ట్ డిజిట్ 2 ఉంది, రైట్. సో లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి ఏం చేయాలి మనం ఇక్కడ, క్లియర్గా ఏం చేయాలంటే లాస్ట్ 2 డిజిట్స్ చూసుకుందాం అనుకున్నాయి. లాస్ట్ 2 డిజిట్స్ చూసినా కూడా ఆప్షన్స్లో మనకు క్లియర్గా ఏం కనిపిస్తుంది, 02 02 02 02 కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చూడాలి మనం, లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. ఓకే, కొన్నిసార్లు ఇలా కూడా అప్లయింగ్ అనేది లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. సో లాస్ట్ 3 డిజిట్స్ చూసాం అనుకోండి. ఇప్పుడు చూడండి, లాస్ట్ 3 డిజిట్స్ సేమ్గా లేవు కదా, ఆప్షన్స్లోని లేవు. సో ఇప్పుడు చూడండి, 251 + 261 ఎంత, 200 + 200 400, 60 + 50 110, 112 112 + 400 512, మైనస్ ఎంత 310 ఎంత అవుతుంది, 202 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 202. దీనికి మాత్రమే ఉంది ఆప్షన్ 1. ఓకే, సో దీన్ని ఇలా సాల్వ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇది 251 రైట్, ఇది 261 రైట్, ఈ రెండు యాడ్ అవుతాయి అవునా. ఇక్కడ ఏమవుతుంది 310. సో ఇదేమవుతుంది, ఈ రెండు యాడ్ అయిన తర్వాత దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఫైన్. సో పెద్ద 1000 దాకా ఏం రావట్లేదు. అప్పుడు మనం ఓన్లీ వీటిని కూడా చూడొచ్చు అనమాట. ఇదెంత 36, ఇదెంత 43, ఇదెంత 52. సో ఈ రెండు యాడ్ చేయండి, 6 + 3 9, 4 + 3 7.
79 నుంచి 52 తీస్తాం. 79 నుంచి 52 తీస్తే 9 - 2 7, 7 - 5 2. 27 స్టార్టింగ్లో రావాలి. దీనికి వచ్చిందా రాలేదు, దీనికి వచ్చిందా రాలేదు, దీనికి వచ్చిందా రాలేదు, దీనికి మాత్రమే వచ్చింది. చూడండి మనం ఎందుకు మనం ఫస్ట్ 2 డిజిట్స్ని చూడగలిగాము అని నోట్ చేసుకోవాలి. ఈ పాయింట్ మాత్రం మీరు చాలా సీరియస్గా నోట్ చేసుకోవాలి. ఏంటి, ఇది 251, ఇది 261, ఇది 310. అంటే ఇది అప్రాక్సిమేట్గా 500 వస్తుంది. 500 నుంచి 300 తీసేస్తుంటే 200 వస్తుంది. ఓకేనా? సో కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. అంతేగాని 1000లో వస్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. 1000లో వస్తే అప్పుడు ఏమవుతుంది, ముందున్న వాల్యూస్ కూడా చేంజ్ అయిపోతాయి. ఓకే, సో ఫైనల్గా 27కి 1 యాడ్ అయిపోవడం, సబ్ట్రాక్ట్ అయిపోవడం అలాంటివి జరుగుతాయి. ఓకే, సో మైనస్ జరిగినా ఎడిషన్ జరిగినా సరే 1000 లోపే ఉన్నాయనుకోండి, సో స్టార్టింగ్ 2 డిజిట్స్ కూడా చూసుకొని మనం ఆన్సర్ చేయొచ్చు. అదొక ఆప్షన్ అనమాట. ఓకే, సో ఇలా కొన్నిసార్లు మనం క్వశ్చన్స్ వస్తాయి యూనిట్ డిజిట్ అవ్వనప్పుడు మనం క్లియర్గా ఇక్కడ ఆప్షన్స్లో బేస్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ అన్నిటికీ కామన్ ఉన్నాయనుకోండి, ఓకే ఇంకా లాస్ట్ 2 డిజిట్స్తో పని అవ్వదు. సో 3 డిజిట్స్ చూసుకోవాలి. 3 డిజిట్స్ ఒకసారి ఇలా చూసాం, బట్ ఏంటి 1000 కంటే మించట్లేదు. సో ఆటోమేటిక్గా ఫస్ట్ 2 డిజిట్స్ చూసుకోవచ్చు. ఓకే, సో అలా బ్రెయిన్ అనేది అప్పుడప్పుడు యూజ్ చేయాలన్నమాట. బాగా ఆలోచిస్తే మనకి థాట్స్ అనేవి వస్తుంటాయి. ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది 7 3/6 అనమాట. ఓకే, సో ఇప్పుడు 7 3/6 ఆఫ్ 534 ప్లస్ 262 ఈజ్ ఈక్వల్ టు 61,800 మైనస్ క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి, క్లియర్గా చూడండి, ఇది ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్. సో 3/6 అంటే ఎంత, 1/2, రైట్? 3/6 అంటే ఎంత, 1/2. అంటే 1/2 అంటే ఎంత, 0.5. సో 7.5 ఆఫ్ అంటే ఇంటూ 534 ప్లస్ 262 ఈజ్ ఈక్వల్ టు 61,800 మైనస్ క్వశ్చన్ మార్క్, రైట్? సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, లాస్ట్ డిజిట్ చూద్దాము అంటే మూడిటికి ఏముంది, లాస్ట్ డిజిట్ సేమ్ ఉంది. అవునా? లాస్ట్ డిజిట్ చూద్దామంటే ఇక్కడ ఏముంది, మూడిటికి లాస్ట్ డిజిట్ సేమ్ ఉంది. సో డిజిట్ సమ్ చూసుకోవచ్చు మనం. సో డిజిట్ సమ్ చూస్తే ఒకసారి చూడండి, 7 + 5 12, 1 + 2 3, రైట్? ఇంటూ 5 3 8, 8 4 12, 12 అంటే ఇది కూడా 3, 2 6 8 9 10 అంటే 1, 8 + 1 9, ఇదంతా 6 మైనస్ ఇదంతా x అనుకుందాం. ఓకే, 3 × 3 9, 9 + 1 10 అంటే 1. సో 1 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ x. సో ఇందులోంచి ఈ xని తీస్తే మనకి ఎంత రావాలి, డిజిట్ సమ్ 1 రావాలి ఫైనల్లీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. సో చూడండి, 5 5 10. ఓకే, 5 5 10, 16 3 19 3 22, 22 అంటే 4, 6 మైనస్ 4 చేస్తే 2 వస్తుంది. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 5 5 10 17 3 20 23, 23 అంటే 5 వస్తుంది. సో 5 వస్తుంది కాబట్టి 6 మైనస్ 5 1. ఎస్, ఇది రైటే. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 8 5 13 5 18, 3 21 3 24, 24 అంటే 6, 6 మైనస్ 6 0. సో ఇది రాంగ్. ఫైనల్గా ఈ ఆప్షన్ 5 5, ఓకే, 5 5 10 13 7 20 23, 23 అంటే ఎంత, 5. సో 6 మైనస్ 5 1. సో ఇది కూడా ఏమొస్తుంది, డిజిట్ సమ్ 1 వస్తుంది. సో ఇక్కడ మీరు ఆలోచించాలన్నమాట, క్లియర్గా ఆలోచించాలి. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, ఆన్సర్ ఏముంది ఇక్కడ, 57,533 ఒక ఆప్షన్ వచ్చింది, 37,355 వచ్చింది. ఎప్పుడు కూడా ఇది మనకి ఏం చెప్తుంది, ఒక ఆప్షన్దే రాగిపోకూడదు. ఒక ఆప్షన్ వచ్చినంత మాత్రాన్ని మిగతాయి రావు అని కాదు. ఓకే, సో డిజిట్ సమ్ మిగతాయి కూడా అవ్వచ్చు. సో ఈ ఆప్షనా అనేది ఇప్పుడు మీరు కరెక్ట్గా డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం క్వశ్చన్ని, ఒకసారి క్లియర్గా చూస్తే ఇలాంటి చోట్ల మనకి ఏంటంటే బాగా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు మాత్రం క్లియర్గా చూసుకోవాలి. ఇది ప్రీవియస్ పేపర్ అడిగిన క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది 7.5, అవునా? ఇది 7.5. 7.5 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ అనుకోండి, 10 టైమ్స్ 500 ఎంత, 5,000, అవునా? సో 5,000 ప్లస్ ఇది ఎంతైనా సరే 5,000. సో 61,000 నుంచి 5,000 తీస్తే నియర్లీ 56,000 వస్తుంది. బట్ ఇక్కడ ఆప్షన్ ఎంత ఉంది, చాలా 37,000 ఉంది. సో 37,000 61,000లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 37,000 వస్తుందా, రాదు, అసలు ఛాన్సే లేదు. 7.5ని నేను 10 టైమ్స్ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ 5,000 వస్తుంది. సో 5,000 సబ్ట్రాక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏంటి, 37,000 ఇచ్చారు ఆన్సర్. సో అదేంటి, రాంగ్ అనమాట. సో ఆన్సర్ ఏంటి, 57,533. సో ఇలా కూడా మనం కొన్నిసార్లు ఆలోచించాల్సి ఉంటుందన్నమాట.
ఓకే, ఏదో డిజిట్ సమ్ నేర్చుకొని ఫాస్ట్గా చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ రావు. ఎప్పుడైనా సరే ఇలా ఈక్వల్ అయినప్పుడు అప్పుడు మనం ఒకసారి ఏంటి కామన్ సెన్స్ అప్లై చేస్తే కొంచెం క్వశ్చన్ని క్లియర్గా చూస్తే మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. 72% ఆఫ్ 486 మైనస్ 64% ఆఫ్ 261. సో ఓకే, సో దీనికి ఏం చేయొచ్చు మనం, మళ్ళీ డిజిట్ సమ్ చేయొచ్చు. 7 + 2 ఎంత, 9. 9 అంటే 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. ఇది ఎంత, 6, 7, 8, 9. సో ఇది కూడా ఎంత, 0. ఇది ఎంత, 6, 4, 10, 1. సో ఇంకా 1 ఇంటూ 0 ఎనీథింగ్ ఈజ్ 0. సో ఓవరాల్గా ఎంత వచ్చింది డిజిట్ సమ్, 0 వచ్చింది. సో దేనికి 0 వస్తుంది చూసుకోవాలి. 8 + 1 9 క్యాన్సిల్ అయిపోయింది. 6, 6, 12, 4, 16. 16 అంటే 7 వచ్చింది, రాంగ్. సో ఇది 8, 1, 9 క్యాన్సిల్ అయిపోయింది. 6, 3, 9 క్యాన్సిల్ అయిపోయింది, 6 వచ్చింది, రాంగ్. 8 4s are 32 ప్లస్ 1 33 అంటే 6 వచ్చింది, రాంగ్. 8 8 6 8 1 క్యాన్సిల్ అయిపోయింది. 8 8 16 17 18 18 వచ్చింది. 18 అంటే 9 9 అంటే 0 వచ్చింది. ఓకే, ఇంక ఇది కూడా చూద్దాం. 8 1 9 క్యాన్సిల్ అయిపోయింది. 6 7 8 4 12 12 అంటే 3. సో ఇది రాంగ్. సో ఫైనల్లీ ఆప్షన్ 4 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇలా పర్సంటేజెస్ ఉన్నా కూడా ఏం చేయొచ్చు, మనం డైరెక్ట్గా డిజిట్ సమ్ కనుక్కోవచ్చు. ఓకే, మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు కనుక్కోవచ్చు. డివిజన్ ఉన్నప్పుడు మాత్రమే ఏం చేయాలో ఒకసారి ఓకే, ఇప్పుడు చూడండి, డివిజన్ వచ్చింది, అవునా? సో ఇక్కడ డివిజన్ వచ్చింది ఏంటి, ఎక్స్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ డివైడెడ్ బై 62 ఇంటూ 12 ఈజ్ ఈక్వల్ టు 264. సో ఇప్పుడు ఏం చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ 62 ఇక్కడ అన్నిటినీ డివైడ్ చేస్తుంది. సో ఈ 62ని ఏం చేయాలంటే ఆ సైడ్ పంపించాలన్నమాట ఇప్పుడు కూడా. సో ఎక్స్ ఇంటూ 12 ఈక్వల్ టు 264 ఇంటూ 62. సో ఇప్పుడు మనకి అన్ని మల్టిప్లికేషన్లు ఉన్నాయి. ఇప్పుడు డిజిట్ సమ్ అప్లై చేసేయచ్చు. 2 + 1 3. ఇదెంత, 6 4 10 12 అంటే 3. 6 7 8 8 8 ఇంటూ 3 24. 24 అంటే ఎంత, 6. సో 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి, 6 రావాలి. చూసుకోండి, ఇది డిజిట్ సమ్లు ఇవన్నీ. ఓకే, అంతేగాని ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అని మాత్రం అనుకోవద్దు ఇప్పుడు. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వచ్చు చూద్దాం ఒకసారి మనం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత ఎక్స్ ప్లేస్లో ఎంత రావాలి. సో ఫస్ట్ ఇక్కడ వెరిఫై చేద్దాం. 6 3 9 9 తీసేస్తే 5 వచ్చింది. సో ఎక్స్ ప్లేస్లో 5 వచ్చింది. 3 ఇంటూ 5 15. 1 + 5 6 సరిపోయింది. సో ఫస్ట్ ఆన్సర్ రైట్ అవుతుంది. 8 1 9 అయితే 6 వచ్చింది. 6 ఇంటూ 3 18. 18 అంటే 1 + 8 9 0 వస్తుంది. బట్ ఎంత రావాలి మనకి, 6 రావాలి. సో సెకండ్ వన్ రాంగ్. థర్డ్ వన్ చూద్దాం. 8 1 క్యాన్సిల్ అయిపోతే 4 + 3 7. 7 ఇంటూ 3 21. 2 + 1 3. బట్ రాంగ్, మనకు 6 కావాలి. సో 8 1 క్యాన్సిల్ అయిపోతే 8 3 11. 11 అంటే 2. 2 అంటే 2 ఇంటూ 3 6. సో అది కూడా ఏమొస్తుంది మనకి, 6 వస్తుంది. ఫోర్త్ వన్ కూడా. సో ఒకసారి చూద్దాం మళ్ళీ. 8 1 క్యాన్సిల్ అయిపోతే 9. 8 + 3 11, రైట్? సో 11 అంటే 1 + 1 2 అవుతుంది. సో 2 ఇంటూ 3 6. ఓకే, సో ఇది కూడా ఏమొస్తుంది, 6 వస్తుంది. ఫైన్, ఇంకా నన్ ఆఫ్ దీస్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఒకసారి మనం లాస్ట్ డిజిట్ని అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒకసారి లాస్ట్ డిజిట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లాస్ట్ డిజిట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏమొస్తుంది 4, ఇక్కడ ఏమొస్తుంది 2. 4 ఇంటూ 2 8, రైట్? ఇక్కడ ఏముంది 2 ఉంది. 2కి ఎంత మల్టిప్లై చేస్తే 8 రావచ్చు. అయితే ఎండింగ్లో 9 ఉండాలి, లేదంటే 4 ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది 4 ఉంది. ఓకే, సో 8 అనేది వస్తుందా ఎండింగ్లో? 8 రాదు, ఎందుకంటే 2 ఇంటూ 8 16 అవుతుంది. బట్ మనకి 8 రావాలి. 8 రావాలంటే ఎండింగ్లో ఏముండాలి, ఎక్స్ ప్లేస్లో ఎక్స్కి ఎండింగ్లో 4 ఉంటేనే 2, ఇక్కడ 2 ఇంటూ 4 8 వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి, 1364 ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, యూనిట్ డిజిట్ అప్లై చేసాం, డిజిట్ సమ్ కూడా అప్లై చేసాం. ఓకే, ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనం ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం ఇంకా. ఓకే, సో ఓకే, 2 1/6 ప్లస్ 3 3/4 మైనస్ 1 1/4. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయొచ్చు అంటే మనం 3 3/4 అంటే 3 3/4. ఇదేంటి 1/4. సో 3 3/4 నుంచి 1/4 తీస్తే 2.5. ఓకే, సో సింపుల్గా చెప్పేయచ్చు. బట్ మీకు ఏమైనా అలా కూడా కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేయాలో ఒకసారి చెప్తాను నేను. సో 2.5 అంటే ఎంత, 2.5 అంతేనా? సో 2.5 ప్లస్ 2 1/6, రైట్? 2.5 ప్లస్ 2 1/6. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఎప్పుడు కూడా మనం రెండు ఈట్ని యాడ్ చేసుకొని ఫ్రాక్షన్స్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 2 + 2 4 ప్లస్ 1/2 ప్లస్ 1/6. సో 1/2 ప్లస్ 1/6 అంటే 6 తీస్తే ఎల్సిఎం ఇక్కడ ఏమొస్తుంది 3 + 1.
ఓకే, సో 4 ప్లస్ 3 ప్లస్ 1 4/6, సో 2/3, 4 ప్లస్ 2/3 ఉందా? 4 ప్లస్ 2/3 ఎక్కడా లేదు, సో నన్ ఆఫ్ దీస్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఏం చేయాలో చూద్దాం. ఎప్పుడు కూడా ఇలాగా ఫ్రాక్షన్స్ని తర్వాత యాడ్ చేసుకోవచ్చు అనమాట, తర్వాత సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఓన్లీ ఇంటిజర్ పార్ట్ని మాత్రమే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏ ఉంటే అది చేస్తాం. సో 2 ప్లస్ 3 5, 5 మైనస్ 1 4 వచ్చింది, ప్లస్ ఇక్కడ ఏముంది 1/6 ప్లస్ 3/4 మైనస్ 1/4. ఇప్పుడు వీటిని చేసుకోవచ్చు. 3/4 నుంచి 1/4 తీస్తే 3 మైనస్ 1 2, 2/4. ఓకే, సో 2/4 వచ్చింది. 2/4 అంటే 1/2, సో 1/6 ప్లస్ 1/2 ఏముంది, నీట్గా ఎల్సిఎం తీసుకుంటాం, 6 వచ్చింది. సో 1 ప్లస్ 3 అంటే 4/6, 4/6 అంటే 2/3, సో ఏమొస్తుంది 4 ప్లస్ 2/3. బట్ అక్కడ ఆన్సర్లో ఎక్కడ 4 ప్లస్ 2/3 లేదు, ఓన్లీ నన్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇప్పుడు దాకా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. డిజిట్ సమ్ అంటే ఏంటి, ఆ షార్ట్ కట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తరోగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం మనం చాలా ఎగ్జాంపుల్స్. అప్రాక్సిమేషన్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో అంతకంటే ముందు మనం చెప్పుకున్న టాపిక్స్ అన్నీ కూడా, డిజిట్ సమ్ అంటే ఏంటి, యూనిట్ డిజిట్ ఏం చేయాలి, షార్ట్ కట్స్, స్క్వేర్స్, ఓకే 100 దగ్గరలో ఉన్న స్క్వేర్స్, సో ఇవన్నీ కూడా కంపల్సరీగా క్లియర్గా మీరు అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే దెన్ బాయ్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ తప్పకుండా ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో నెక్స్ట్ పార్ట్లో మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి మనం చూడడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.